హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అరకు డే 1 ఎలా స్పెండ్ చేయాలి అని క్లియర్గా చూపిస్తాను. ఈ 1 డేలో మనం అసలు అరకు ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అండ్ డే 1లో ఏమేం ప్లేసెస్ విజిట్ చేయాలి అని అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు వైజాగ్ నుంచి కిరండూల్ ప్యాసింజర్లో ట్రావెల్ చేయాలి. ఈ ట్రైన్ అరకు రీచ్ అయ్యేసరికి 11 నుంచి 12 దాకా అవుతుంది. నేను ట్రావెల్ చేసినప్పుడు అయితే నాకు 12 అయిపోయింది అరకు రీచ్ అయ్యేసరికి. ఈ ఎంటైర్ ట్రైన్ జర్నీని ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చూపించాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే పైన పిన్ చేశాను, చూసేయండి. అరకులో స్టే చేయాలంటే ప్రైవేట్ హోటల్స్ చాలా ఉన్నాయి, అలాగే క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటే ఏపీ టూరిజం వాడిది హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఏపీ టూరిజం వాళ్ళు ఆపరేట్ చేసే హరిత హిల్ రిసార్ట్లో రూమ్ బుక్ చేశాను. ఇక్కడ ఏసీ అండ్ నాన్ ఏసీ రెండు అవైలబుల్గా ఉంటాయి. మీకు అటు కనిపిస్తున్నవన్నీ ఏసీ రూమ్స్ ఉంటాయి, ఇటువైపు వెళ్తే ఇటన్నీ నాన్ ఏసీ రూమ్స్ అనమాట. ఎలాగో చలికాలమే పెడతారు కాబట్టి నాన్ ఏసీనే ప్రిఫర్ చేయండి, కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు మన రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. చూసారా, మన రూమ్స్ బయట నుంచి చూడడానికి ఎలా ఉన్నాయి. ఇదేనా? ఈ రూమ్ నాకు పర్ డే 1600 రూపీస్ పడింది. నా రూమ్ నెంబర్ వచ్చేసి 503. రూమ్ లోపల ఎలా ఉందో చూద్దాం రండి. రూమ్ లోపల అయితే బాగానే ఉంది, నాకైతే డీసెంట్గా అనిపించింది. నేను వచ్చే టైంకి ఇక్కడైతే కరెంట్ లేదు. ఇక్కడ టీవీ అండ్ వాటర్ హీటర్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వాష్రూమ్ కూడా నీట్గా అండ్ క్లీన్గా బాగుంది. మనం రిసార్ట్కి చేరుకొని ఫ్రెష్ అయ్యేసరికి 1 అయిపోతుంది. బయటికి రాగానే లంచ్ కంప్లీట్ చేసుకొని అక్కడే చాలా వెహికల్స్ అండ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. వాటితో మాట్లాడుకొని మీ ట్రిప్ అయితే స్టార్ట్ చేయండి. అరకులో సైట్ సీయింగ్లో మొత్తం 6 ప్లేసెస్ని కవర్ చేయాలి. ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వాటర్ ఫాల్స్ అండ్ అరకు పైనరీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రైబల్ మ్యూజియం అండ్ కాఫీ మ్యూజియం రెండు మనం దిగిన హరిత హిల్ రిసార్ట్ పక్కనే ఉంటాయి. ఇవి మీరు ఫస్ట్ విజిట్ చేస్తారా ఆర్ మిగతావన్నీ కంప్లీట్ చేశాక లాస్ట్లో విజిట్ చేస్తారా అన్నది మీ ఇష్టం. ఎందుకంటే నైట్ టైం కాఫీ మ్యూజియంలో లైటింగ్స్ అవన్నీ చాలా బాగుంటాయి. సో చీకటి పడ్డాక ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ట్రిప్లో మనం ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్ అరకు ట్రైబల్ మ్యూజియం. ఈ మ్యూజియంలో అరకు ట్రైబల్స్ యొక్క రిచ్ కల్చర్ అండ్ యూనిక్ లైఫ్ స్టైల్ని చాలా డీటెయిల్డ్గా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా, దీన్ని దింసా డ్యాన్స్ అంటారు. ఇది అరకు ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ డ్యాన్స్ టైప్ అనమాట. మీరు కావాలంటే ఇక్కడ ఫోటో కూడా దిగొచ్చు. మ్యూజియంలో అరకు ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ కల్చర్ కానీ, వాళ్ళ ఆర్ట్ కానీ, ఇంకా వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్ని కానీ రిప్రజెంట్ చేస్తూ స్టాట్యూస్ అండ్ ఆర్టిఫాక్ట్స్ చూడడానికి చాలా ఉన్నాయి. ఈ స్టాట్యూస్ అరకు ట్రైబల్స్ యొక్క లైఫ్ స్టైల్ని రిఫ్లెక్ట్ చేస్తూ చాలా కేర్ఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇవైతే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. నాకైతే ఈ స్టాట్యూస్ అండ్ వాళ్ళ కల్చర్ అండ్ వాళ్ళ రిచువల్స్ అవన్నీ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. ఇక్కడే ట్రైబల్స్ ది టెంపుల్ కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ ప్లేస్ మొత్తం తిరిగి విజిట్ చేసేసరికి నాకు ఒక ½ అన్ అవర్ దాకా పట్టింది. ఇక్కడ మీకు షాపింగ్ చేయాలంటే బయటే హ్యాండ్ బ్యాగ్స్ కానీ అలాంటి చాలా షాపింగ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే షాపింగ్ చేయండి. ట్రైబల్ మ్యూజియం చూసాక మనం నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ అరకు కాఫీ మ్యూజియం. కాఫీ లవర్స్కి ఇది పక్కా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడికి రాగానే కాఫీ అరోమా అయితే సూపర్గా ఉంటుంది. ఈ కాఫీ మ్యూజియం మధ్యాహ్నం కన్నా రాత్రిపూట చాలా బ్యూటిఫుల్గా లైట్స్తో డెకరేట్ చేసి చాలా బాగుంటుంది. ఇది నైట్ 8 PM దాకా ఓపెన్గా ఉంటుంది. సో కుదిరితే దీన్ని అన్ని విజిట్ చేశాక లాస్ట్లో విజిట్ చేయండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీ బీన్స్ని డిస్ప్లే చేస్తారు.
ఇక్కడే డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీ వరల్డ్లో ఎక్కడెక్కడ ఎలా కల్టివేట్ చేస్తారు, ఇంకా ప్రాసెసింగ్ మెథడ్స్ కానీ అండ్ కాఫీలో ఉన్న రకరకాల ఫ్లేవర్స్ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రెష్గా కాఫీ ప్రిపేర్ చేసి టేస్ట్ చేయడానికి కూడా స్టాల్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన కాఫీ ఫ్లేవర్ చెప్తే ఆ కాఫీ మీకు తయారు చేసి ఇస్తారు. సో ఖచ్చితంగా టేస్ట్ చేయండి. ఇక్కడ మీకు కాఫీ పౌడర్ అండ్ కాఫీ చాక్లెట్స్ కూడా దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ మనం పద్మాపురం గార్డెన్స్కి వెళ్దాం. అయితే ఈ పద్మాపురం గార్డెన్స్ అనేది ఒక బొటానికల్ గార్డెన్ అనమాట. ఇది ఓన్లీ 5 PM దాకే ఓపెన్ అయి ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్గా నేను వెళ్ళేసరికి ఇది క్లోజ్ అయి ఉంది, ఎందుకంటే అక్కడ కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ పాయింట్ కూడా ఉంటుంది అంటారు, బట్ నాకైతే చూడడం కుదరలేదు. ఇప్పుడే పద్మాపురం గార్డెన్కి వచ్చాము, అది ఇంకా మూసివేయబడిందేమో అని ఉంది అక్కడ బోర్డు. పద్మాపురం గార్డెన్స్ పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేద్దాం పదండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి గేమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఇక్కడ చాక్లెట్ తయారు చేస్తారు, హ్యాండ్మేడ్ చాక్లెట్ దొరికిద్ది, అదే ఇక్కడ స్పెషల్. చూద్దాం ఏముంటాయో. కోకోస్ నుంచి చాక్లెట్స్ ఎలా తయారవుతాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చాలా పిక్చర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఇక్కడ చాక్లెట్ మేకింగ్ గురించి చాలా డీటెయిల్స్ చూపిస్తారు. అసలు కోకో బీన్స్ నుంచి చాక్లెట్ దాకా ఎలా తయారవుతుంది అని డీటెయిల్స్ కూడా డిస్ప్లే చేస్తారు. చూసారా, ఇక్కడ చాక్లెట్ తయారు చేస్తున్నారు. అదే చాక్లెట్స్ని ప్యాక్ చేసి సేల్కి అవైలబుల్గా ఉంచుతున్నారు. అండ్ ఇక్కడ మీ టికెట్ చూపిస్తే ఒక చాక్లెట్ కాంప్లిమెంటరీగా కూడా ఇస్తారు, తీసుకోవడం అయితే మర్చిపోకండి. చాక్లెట్ ఫ్యాక్టరీ కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ విజిట్ చేసిన ప్లేస్ చాపరాయి. చాపరాయి అనేది అరకు టౌన్ నుంచి నియర్లీ 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ చాపరాయి వెళ్ళే దారిలో ఉండే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అండ్ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ దారిలో మీకు సన్ఫ్లవర్ తోటలు కనిపిస్తాయి, ఇంకా హనీ ఫార్మింగ్ చేసే ప్లేసెస్ కూడా కనిపిస్తాయి. అలాగే చాలా క్యాంప్ సైట్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఈ చాపరాయి టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 దాకా ఇది ఓపెన్ అయి ఉంటుంది. సో కొంచెం ఎర్లీగానే ఇక్కడ ఉండేలా చూసుకోండి. అక్కడి నుంచి ఇక్కడ వాటర్ ఫ్లో అవుతూ ఉంటే దాని మీద జారుతారు జనాలు అందరూ. మనం ఇప్పుడేం మునగట్లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోదాం. చూసారా బైక్లో వెళ్తున్నారు, ముగ్గురు వెళ్తున్నారు. అది కూడా ఆ పైన కూడా టెంట్స్ ఉన్నాయి. ఇటు పైన కూడా దారి ఉంది, ఎక్కడో టెంట్స్ కూడా ఉన్నాయి. ఈ చాపరాయి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వాటర్ పైనుంచి ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ ఈ రాయి మీద నుంచి కిందకి జారుడు బలలాగా జారుతూ ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, చూడండి. సో మీరు కూడా వాటర్లో దిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటే దిగి చేయొచ్చు. అలాగే ఇక్కడ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. సో చేంజింగ్కి ఇబ్బంది అయితే ఉండదు. దీని ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మీరు ఒక 1 or 1.5 hours దాకా ఎంజాయ్ చేసి టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ ధింసా డ్యాన్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ధింసా అనేది అరకు ట్రైబల్స్ చేసే యూనిక్ డ్యాన్స్ టైప్ అనమాట. కొంత ఛార్జ్ తీసుకొని వీళ్ళు మిమ్మల్ని అరకు ట్రైబల్స్ లాగా రెడీ చేసి ధింసా డ్యాన్స్ చేయిస్తారు. చూసారా, ఇక్కడ ఎవరో ఈ ధింసా ట్రై చేస్తున్నారు. ఈ చాపరాయి దగ్గర బయటికి రాగానే మీకు చాలా ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ బ్యాంబూ చికెన్ అండ్ బ్యాంబూ బిర్యానీ వీళ్ళ స్పెషాలిటీ అనమాట. తినాలని ఉంటే ట్రై చేయండి. నేనైతే ఇక్కడ కాకుండా బొర్రా కేవ్స్ దగ్గర బ్యాంబూ చికెన్ ట్రై చేశాను, అక్కడ చాలా బాగుంది. ఆ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదు 1 డేకే వచ్చి ఉంటే ఇక్కడే ట్రై చేయండి బ్యాంబూ చికెన్.
చీకులు ఇంకా చాలా రకాల ఫుడ్ వెరైటీస్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చూసారా, ఇక్కడ జింజర్ కూడా కుప్పలు పోసి అమ్ముతున్నారు. ఈ బ్యాగ్ ఒక్కోటి 50 రూపీస్ తీసుకున్నారు. చాపరాయికి ఆపోజిట్లో ఇవన్నీ ఉన్నాయి. చూసారా, బ్యాంబూ చికెన్, బొంగులో చికెన్ అంటారు దీన్ని. పొత్తులు చికెన్, వీటిని చీకులు అంటారు. ప్రాన్స్, ఫిషెస్, చికెన్ అన్నీ ఉన్నాయి. ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి అరకు పైనరికి వెళ్ళే దారిలో కూడా చాలా షూటింగ్ స్పాట్స్ ఉంటాయి. మన ఆటో డ్రైవర్ అయితే ఏ మూవీ ఎక్కడెక్కడ షూటింగ్ జరిగిందని నాకు చూపిస్తూ వచ్చాడు. ఈ బ్రిడ్జ్ మీద అర్జున్ సినిమా షూటింగ్ జరిగిందని అండ్ ఇక్కడే డార్లింగ్ మూవీ షూటింగ్ జరిగింది అని చూపించాడు. నెక్స్ట్ మనం అరకు పైనరికి వెళ్దాం పదండి. దీనికి ఎంట్రన్స్ రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక్కొక్కడికి టికెట్ 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడే మీకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది, అది ఫాలో అవుతూ అన్నీ చూడండి. ఇక్కడ నైట్ పూట చెట్లకి లైట్స్ కూడా పెడతారు. నైట్ పూట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇక్కడ పరుగు లాంటి మూవీ షూటింగ్స్ కూడా చేశారు. ఇక్కడ పైన్ ట్రీస్ చాలా పొడుగ్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక వుడెన్ డెక్ కూడా ఉంది. ఇది ఎక్కి వ్యూ చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ఎవరిదో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది. కొంచెం దూరంగా ముందుకు వెళ్తే క్యాంపింగ్ సైట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ స్టే చేస్తారు. చూసారా అక్కడ ఎన్ని క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయో. నాకైతే ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అండ్ నాకు చాలా నచ్చింది కూడా. ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇక్కడైతే నేను అరౌండ్ ఒక 1 అవర్ పైగా రిలాక్స్ అయ్యాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. దీంతో మన అరకు డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ అయింది అండ్ మెల్లగా చీకటి కూడా పడడం స్టార్ట్ అయింది. అయిపోయింది అరకు ఫైనరీ కూడా. టైం వచ్చేసి 6 అయింది కరెక్ట్గా. ఆల్ డన్ ఫర్ డే 1. మనం బ్యాక్ టు హోటల్. ఇంకా మనం మాట్లాడుకున్న ఆటోలోనే మన రూమ్కి వెళ్ళిపోయాను అండ్ రూమ్కి వచ్చేసరికి నాకు 7 PM అయింది. మన అరకు డే 2 ఏం చేసామని మన నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు కనుక మా ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.